ఇక్కడ కర్నూలులో న్యాయ రాజధాని అని మళ్ళీ పాత పాట పాడుతున్నారు. వెదర్ ఇట్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్ అనేది ఒక లాజిక్ తీసుకున్నప్పుడు ఇది సాధ్యపడదు అని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ మేనిఫెస్టోలో మళ్ళీ దాన్ని తీసుకున్నారు. వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటారు? ఇప్పుడు ఇది డ్రామా, ఇది ఓన్లీ డ్రామా. ఇంతకుముందు వైజాగ్లో కోడికది డ్రామా చేశారు. తర్వాత థర్డ్ టైం పేపర్ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ గులకరాయి డ్రామా వేశారు. అంటే ప్రజల్లో అభివృద్ధి చేయలేకపోయినాం కాబట్టి, ప్రజల్లో మేము ధైర్యంగా పొందలేకపోతాం కాబట్టి మళ్ళీ ఒక క్రియేట్ చేశాడు. దాన్ని జగన్ చంపాలనుకున్నారు. క్రియేట్ చేసి ఆ క్రియేషన్తో ఒక సింపతి వస్తున్న ఉద్దేశంతో ఈ నాటకం ఆడే సింపతి. దాన్ని నమ్ముతున్నారా ప్రజలు? కర్నూలులో న్యాయ రాజధాని సాధ్యమని ఇక్కడ నమ్మే అవకాశం ఉందా మేధావులు కానీ ప్రజలు కానీ? లేదు, ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ పోయింది. ఆ కాన్ఫిడెన్స్ పోయింది. ఇప్పుడు విజయవాడ క్యాపిటల్ కాన్ఫిడెన్స్ పోయింది, వైజాగ్ క్యాపిటల్ పోయింది, కర్నూలు ఎవరికి నమ్మకం లేదు. ఆ నమ్మకం కోల్పోయి రమాడుతున్నారు. రమాను మళ్ళీ ప్రజల్లోని మళ్ళీ మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ క్రియేట్ చేస్తారు. ఇది నాట్ కరెక్ట్. ఎవరు నమ్మట్లేదు. బట్ ముఖ్యమంత్రి పదే పదే చెప్పుకుంటున్నది నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీస్. నిజంగా ఇవాళ ఈ వర్గం అంతా ముఖ్యంగా మీ ప్రాంతంలో ఆయన పక్షాన ఉన్నారన్న భావన ఉన్నదా? అది నిజమేనా? ఈ రోజు నంద్యాలలో ఇన్సిడెంట్ జరిగాయి. నిన్న 1 వీక్ బ్యాక్ నందికొట్కూరులో ఇన్సిడెంట్ జరిగింది. ఒక ముస్లిం అమ్మాయి పోతుంటే అమ్మాయి బుర్క తీసి చేయడం జరిగింది. డోలో కూడా కొంతమంది ఆమె మీద రేపు ట్రై చేశారు, దాచిపెట్టారు. పోలీసు సపోర్ట్ ఇది. ఒక మెజిస్ట్రేట్ కూడా ఇక్కడ అలాంటి క్యారెక్టర్ని ఇక్కడ స్టేషన్లో ట్రై చేశారు. అటెంప్ట్ రేపు ఇక్కడ ఆమె చెప్పుకోలేకపోయింది. ఈరోజు సంఘటనలు జరుగుతున్నాయి. ముస్లిమ్స్ కానీ ఇక్కడ హస్సీలు కానీ ఎటువంటి ఆరాధన లేదు వీళ్ళకు. వాళ్ళు అనుకుంటున్నా దేర్ అగ్రెస్ట్ ది గవర్నమెంట్. ముస్లిమ్స్ కానీ మాదిగోళ్ళు కానీ మాలాలు కానీ అది అగ్రెస్ట్ గవర్నమెంట్. ఎందుకంటే బెనిఫిట్ రక్షణ లేదు వాళ్ళకు. ఎందుకంటే ఎస్సీలు చాలా మంది అరెస్ట్ చేశారు, చాలా మంది కొట్టారు. రకరకాల బీసీలు కానీ అంటే వన్ సైడ్ పోతుంది కంప్లీట్గా. ఎవరైతే అగ్రెస్ట్గా మాట్లాడతారో వాళ్ళకి శిక్షిస్తారు. పోలీస్ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి అగ్రెసిపోతాయి. ప్రజల్లో ఈ పార్టీ మీద పెద్ద ప్రేమ లేదు. అరాచకం ఉంది, మనం మాట్లాడితే తాంతలోని భావన ప్రజల్లో ఉంది. కరెక్ట్గా చూస్తున్నారు. ఇట్ నాట్ కరెక్ట్. ఎందుకంటే చాలా మంది చూస్తారా సార్ మేము మాట్లాడితే ఈరోజు వెల్చర్లో చాలా మంది బయట రావట్లేదు. ఎస్పెషల్లీ వర్తకులు, వ్యాపారస్తులు, రైల్ ట్రాన్స్పోర్టర్స్, మైనర్స్. ఈరోజు మనం మాట్లాడితే మరి ప్రాక్టికల్ పోదాం మనం. ఈరోజు బేతచర్లో ఎన్ని ఫ్యాక్టరీస్ క్లోజ్ అయ్యాయి, ఎంతమంది మైన్స్ క్లోజ్ అయ్యాయి, వాట్ ఇస్ ద రీజన్ వై దే క్లోజ్? ఆర్థిక దెబ్బతిరిపోయింది. కారణం ఏంటి? అంటే వన్ సైడ్ బికాజ్ వీళ్ళు ఓనర్స్ కూడా దే నాట్ సపోర్టింగ్ అస్ ఈ ఎలక్షన్స్ లో. బైబ్రిస్ వస్తారు చెప్పి భావనలో అందరినీ అరెస్ట్ చేసుకోకుండా వచ్చారు. అందరూ చాలా బ్రహ్మాండంగా అసలు ఆల్మోస్ట్ 70% ఇండస్ట్రీస్ క్లోజ్డ్. అంటే ఈ స్లాబ్ యూనిట్స్ మొత్తం క్లోజ్ చేశారు, మైన్స్ క్లోజ్ చేశారు, అయితే అరెస్ట్మెంట్ చేస్తారు. రకరకాలుగా ఉన్నాయి కాబట్టి భయపాంతం చేశారు, లేదా పోలీసులు పెట్టి వాళ్ళు ఆడుకుంటారు. ఇవన్నీ కూడా కారణం వల్ల దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. మాకు చెప్తారు ఓటేస్తారు, బట్ ఓపెన్ బయట రావడం కారణం బట్టి అరెస్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ ఆయన ఎవరిని ప్రజలు కలిసేవాడు కాదు, ప్రజల సమస్య తెలుసుకునేవాడు కాదు. ఈరోజు కూడా ఎలక్షన్ ఎక్కడ పోవటం లేదు. ఒక అలా పోయి వెళ్ళిపోతాం నుంచి ప్రజల నీరేంటి, ప్రజల సమస్య ఏంటి, ప్రజల కష్టాలు ఏంటి. ముఖ్యంగా ఈ ప్రాంతం కరువు ప్రాంతం. వర్షం పడక చాలా రైతులు నాశనం అయిపోయారు. ఇంతవరకు డ్రోన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ కరువు కింద డిక్లేర్ చేయలేదు. ఒక డ్రోన్ వెచ్చలు డిక్లేర్ చేసుకోలేదు. కానీ ఇక్కడ రైతు మొత్తం ఆవేదన బాగుంటుంది. వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్ రావట్లేదు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే బ్లాక్ పేపర్ కూడా మనం కొన్ని పేపర్లు తక్కువ వస్తాం, లారీ ఒక పేపర్ తక్కువ వస్తాయి ఈ 5 years లో. ఆయన ఒక యాక్టింగ్ చేస్తున్నాడు. నేను అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పినప్పటి నుంచి ఏనాడు ప్రజల్లో కలిసినవాడు కాదు. ఆయన ఇంటికి పోతే ఎవరు కేర్ చేయడు, ఎవరు ఇంటికి పోరు. ఎక్కడో ఉంటాడు, ఢిల్లీ ఉంటాడు, ఎక్కడ ఉంటాడని ఎవరు ప్రజలకు సంబంధం లేకుండా ప్రజల్లో కలిసి మనిషి కాదు. ఈరోజు ఏదో జిమిక్స్ ఈరోజు మన పోలీసు పెట్టుకొని లేదా రెవెన్యూ వాళ్ళు పెట్టుకొని గెలిచిన ప్రయత్నం ఉన్నాడు. అది వచ్చి రియల్ తీసుకుంటే రియల్ గ్రౌండ్లో 0. ప్రభుత్వమే చాలా వ్యతిరేకం ఉంది. నేను ప్రకటన చూస్తా డబ్బుతో కొనాలని ప్రయత్నం చేస్తారు. డబ్బుతో రైతులు ఓటర్ కొని అయితే ప్యాకేజ్ కుంటూ పోలే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. అది నాట్ కరెక్ట్. డెఫినెట్లీ ప్రజలు ఒప్పుకోరు. 25 ఏళ్ళలో చాలా కష్టాలు పడ్డారు కాబట్టి మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు మేము పొరపాటు చేస్తే మళ్ళీ మా కష్టాలు ఉంటాయి. ఉంటాయి ఎక్కువైతే అయిపోయి బాగుతో వాళ్ళు డిసైడ్ టు ఓట్ టీడీపీ. స్థానికంగా ప్రజల యొక్క భావన ఎలా ఉంది? భయం నుంచి బయటపడ్డారా? ఒత్తిడి నుంచి కొంత రిలీఫ్ వచ్చిందా? అంటే వాళ్ళ
దే వెయిటింగ్ ఫర్ 13th. ప్రాక్టికల్ ముందు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు, భయం. ఎందుకంటే ఇలా ఇన్వాల్వ్ బిజినెస్, ఏదో చిన్న చిన్న బిజినెస్ ఉన్నాయి, లారీస్ ఉన్నాయి, చిన్న చిన్న ఉన్నాయి. మేము బయటకు పడితే మా అరెస్ట్ చేస్తామని భయపడుతుంది. కాబట్టి దే వెయిటింగ్ ఫర్ ది 13th. దట్ ఈస్ వాళ్ళ వెపన్. దాని త్వరగా దగ్గర టీచర్లు వేస్తుంది వైకాపా వాళ్ళకు బుద్ధి చెప్పే టైం వచ్చి వెయిట్ చేస్తారు. డెఫినెట్గా 13th తెలుసు వాళ్ళ రివెంజ్ వాళ్ళ బాధలు మొత్తం కూడా ఆ రోజు చెప్తారు. ఐ థింక్ రిజల్ట్ విల్ బి వెరీ గుడ్. అలాగే సూర్యప్రకాష్ రెడ్డి గారు, మీ చరిత్ర మొత్తం మీ కుటుంబాన్ని గురించి మాట్లాడితే రాయలసీమ రాజకీయాలు చూసినప్పుడు రక్తం అంటున్నటువంటి చేతులు, రక్తం లేనటువంటి రాజకీయం చాలా మంది నాయకులకి ఉన్నది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలా ఉన్నారు. బట్ మీకు సంబంధించి ఎక్కడ ఫ్యాక్షన్ అనేది అంటకుండా ఈ ప్రాంతంలో రాజకీయాన్ని నడపడము అసాధ్యమన్న చోట కూడా సుసాధ్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా మీరు మీ నాన్నగారిది చరిత్ర చూసినప్పుడు మీ భుజస్కంధాల మీద చాలా బాధ్యత ఉంది. ఈ రాయలసీమ మొత్తానికి అభివృద్ధికి మీరు పాటుపడాల్సిన అవసరం కూడా ఉంది. అందులో మీరు గమనించినటువంటి సమస్యలు ఏంటి? ఇక్కడ ఒక ఉదాహరణకు కేంద్రం ఇక్కడ రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చింది. సో ఫార్ ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో కావచ్చు, దాన్ని తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. మీరు వచ్చిన తర్వాత అలాంటి పథకాలు, కేంద్రం ఇచ్చేటటువంటి పథకాలు ఈ ప్రాంతం మొత్తానికి వర్తించే మీరు కాన్సన్ట్రేట్ చేయాలన్నటువంటి ఒక భావన ఉన్నది. డెఫినెట్గా అండి, మీరు చెప్పిన కలుగుతుంది. కేంద్ర పథకాన్ని సరిగ్గా వాడలేదు ఇక్కడ. దాంట్లో ఫండ్స్ కూడా డైవర్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్పంచ్ ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి, దాదాపు కొన్ని వేల కోట్లు డైవర్ట్ చేశారు. దాదాపు 8,000 కోట్లే అనుకుంటాను. 14th-15th ఫైనాన్స్ది దానివల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. ఈ సర్పంచెస్ కానీ గ్రామంలో వాటర్ కానీ మొత్తం కూడా కుంటుపడిపోయింది. ఈ ప్రాపర్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ దాన్ని ఇంప్లిమెంటింగ్, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి వాటర్ ఫండ్స్ దే గెటింగ్ ద డెవలప్మెంట్ టువర్డ్స్ దర్ స్కీమ్స్. దానివల్ల గ్రామంలో చాలా నష్టపోతారు. కొన్ని చోట్లలో నీళ్ళు లేక ఫ్లోరైడ్ వాటర్తో ఇంకా నడిపోతారు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, బట్ దే నాట్ యూజింగ్ ఇన్ ప్రాపర్ వే.